గౌరవనీయులు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు పుస్తక రచయిత, అదేవిధంగా హానరబుల్ జస్టిస్ రాధారాణి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా సభలో ఉన్నటువంటి ప్రొఫెసర్ తిరుమల్ గారు, నల్లా సూర్యప్రకాష్ గారు, పాషం యాదగిరి గారు, ఇంద్రవెల్లి రమేష్, ఇతర అందరూ కూడా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మిత్రులారా, రాజ్యాంగం మనకేది హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి మనం రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం గురించి జస్టిస్ రాధారాణి గారు వివరించారు. అంటే అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. తెలుసుకోవాలా, ప్రశ్నించాలా, ఈ సమస్య ఎందుకుంది, ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అనే విషయాలు మనం ప్రశ్నించాలా. అలా ప్రశ్నించడానికి ఈ పుస్తకం మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు. మరొక ముఖ్యమైన విషయం కూడా ఏం చెప్పారంటే, ఈ సమస్యలకు మూల కారణాలు కూడా మనం వెతకాలా. సమస్యలకు మూల కారణాలు వెతికితేనే మనకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని కూడా వారు చెప్పడం అనేది జరిగింది. సభా కార్యక్రమాన్ని మన బౌద్ధ ఉపాసకులు హరిప్రసాద్ గారు పంచశీలతో ప్రారంభం చేయడం అనేది జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాజ్యాంగం 1950లో మనం రాజ్యాంగం రాసుకోకంటే మొదలు భారతదేశంలో మనోధర్మశాస్త్రం అనేటటువంటిది ఒక పెద్దగా సమాజాన్ని ప్రభావితం చేసింది. రాజు ఎవరు ఉండాలా, రాజు ఎవరి సలహాల ప్రకారం పనిచేయాలా, సమాజంలో ఏ వర్ణం ఎవరికి సేవ చేయాలా, ఎవరికి విద్య నేర్చుకునే హక్కు ఉండాలా, ఎవరికి సైన్యంలో చేరే హక్కు ఉండాలా, ఎవరు పరిపాలన చేయాలా, ఇలాంటి ఒక చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇలా చెప్పి అప్పుడు ఏం చేశారంటే, ఏ వర్గాలైతే ఏ వర్ణాలైతే రాజకీయ అధికారాన్ని హస్తం చేసుకున్నాయో, లేదా మొత్తం సమాజాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టాలనుకున్నాయో, సమాజంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలకు జ్ఞానానికి సత్యానికి దూరం చేయాలనుకున్నారో, అందుకని ఆ ఉన్నటువంటి ఒక 5%, 10%, ఒక 15% పాలకులు, పాలితులకు నాలెడ్జ్ అనేది ఉండకూడదు, అంటే ప్రజలకు నాలెడ్జ్ అనేది ఉండకూడదు అనే ఒక పెద్ద, నా దృష్టిలో పెద్ద కుట్ర. ఆ కుట్ర ప్రకారం ఏంటంటే వేదాలు చదవకూడదు, శూద్రులు వేదం చదవకూడదు, శూద్రుల యొక్క జన్మ ఏంటిది అంటే ఇతర వర్ణాలకు సేవ చేయడానికే వాళ్ళు పుట్టారు అనేటటువంటి తీసుకొచ్చారు. మనుషుల మధ్య విభేదాలు తీసుకురావడం, మనుషుల్ని కులాల పేరుతో వర్ణాల పేరుతో చీల్చడం, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, యజ్ఞాల పేరుతో యాగాల పేరుతో విపరీతమైనటువంటి ఒక జంతు బలులు జరగడం, ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతదేశానికి ఒక వెలుగు, ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆలోచన, అంటే అప్పుడున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ పద్ధతిని మార్చేసి ఒక నూతన వెలుగు మన గౌతమ బుద్ధుడి నుంచి వచ్చింది. బుద్ధుడి నుంచి అంటే అందరు ఒకటే, అందరు సమానమే, ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పొందవచ్చు, ప్రతి ఒక్కరు సాధన చేసి ఈ జీవితంలో ఒక రకమైనటువంటి స్థాయికి మనం వెళ్ళచ్చు, రియలైజేషన్ అనేటటువంటిది పొందవచ్చు అనేటువంటి ఒక అనేక విషయాలని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశాలలో అయితే గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు ప్రభావితం ఉన్నాయో అక్కడ అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి మీ అందరికీ తెలుసు. అది జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇవాళ చైనా కావచ్చు. అంటే ఈ ప్రపంచంలో ప్రపంచ శాంతి కోసం లేదా విభేదాలు లేనటువంటి సమాజం కోసం గౌతమ బుద్ధుడు సూచించినటువంటి ఒక బోధనలు తప్పించి మరో మార్గం లేదు అనేది నా యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. దాని
దేవేందర్ గౌడ్ గారు ఈ పుస్తకంలో ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని విషయాలని చాలా అద్భుతంగా ఆయన ప్రస్తావించడమే జరిగిందన్నట్లు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే ఈ నేను చెప్పిన విషయాలు సార్ రాసినటువంటి ఒక పుస్తకంలో, దేవేందర్ గౌడ్ గారు రాసిన పుస్తకంలో ఉన్నాయి. పేజీ నంబర్ 18లో ఏ దేశంలో కూడా లేని విధంగా వేల సంవత్సరాల పాటు భారతదేశంలో బలంగా వేలూనికిపోయిన కుల వ్యవస్థ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆధిపత్య కులాల వారు భారతీయ జీవన వ్యవస్థను కుల వ్యవస్థగా మార్చారు. సమాజాన్ని కులాల దుంతరులుగా వర్గీకరణ చేసి అట్టగు కులాల వారి జీవితాలను దుర్బలప్రాయం చేశారు. పాతుకుపోయిన దుష్ట సాంప్రదాయాలను ఓ మిషగా చూపించి విద్యతో సహా అనేక కీలక రంగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు భాగస్వాములు కాకుండా చేయడం వల్ల దేశం తీవ్రంగా నష్టపోయింది. చీలికలు తెచ్చింది మనం కాదు, సమాజంలో చీలికలు తెచ్చింది బౌద్ధం కాదు, లేకుంటే చీలిక తెచ్చింది బహుజనవాదం కాదు. చీలిక తీసుకొచ్చినటువంటిది మనువాదులు. వర్ణాల పేరుగా సమాజాన్ని విభజించి ఈ వర్గాలకు అసలు వేదాలు చదివే అధికారమే లేదు, కనీసం విద్య చదివే అధికారం లేదు, స్త్రీలకు కూడా ఎలా ఉంచాలా అనేటటువంటి విషయాలు మనకు మనోధర్మశాస్త్రం చదివి తెలుస్తుంది. నేను ఇటీవల మనోధర్మశాస్త్రం మీద ఒక పుస్తకం రాస్తున్నా. మనోధర్మశాస్త్రంలో వాస్తవాలేంటి, ఎలా ఉంది పరిస్థితి అనేది ఒక పుస్తకం మీద రాస్తున్నా. దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ చెప్తున్నారు, దానిలో అనాదిగా కొన్ని వర్గాల ప్రజలు వ్యవసాయంతో పాటు అనుబంధ వృత్తులను జీవన ఉపాధిగా ఎంచుకున్నారు. నిజానికి చేతి వృత్తులు కూడా నైపుణ్య విద్యలే, కానీ వీటికి గౌరవం దక్కలేదు. చేతి వృత్తులను, ఉత్పత్తిదారులను గౌరవించకుండా, గుర్తింపు ఇవ్వకుండా వారిని కుల పరంగా వివక్షకు గురి చేశారు. చివరకు కింది కులాల వారు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు, తమకు ఇష్టమైన వృత్తులను దారులను అనుసరించే హక్కులను కాలరాశారు. కొన్ని కులాలే గొప్పవని, వారే కొన్ని పనులు చేయాలని, కొన్ని కులాలు తక్కువని, ఆ కులంలో పుట్టిన వారు సేవకులుగానే ఉండాలనే భావన అందరి మనుషుల్లో గూడు కట్టుకున్న బలవంతంగా రుద్దారు. మనిషి మనిషికే పుడతాడు తప్ప కులానికి పుట్టడని, కులం కంటే గుణం ముఖ్యమని కొంతమంది సంఘ సంస్కరణల వాదనలు చెల్లుబాటు కాలేదు. ఆ క్రమంలోనే దేశంలో అనేక కులాలు ఉన్నప్పటికీ కొన్ని కులాలు మాత్రమే సమాజాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ప్రజాస్వామ్య మౌలిక విధానాలకు విరుద్ధంగా కొన్ని కులాలు డబ్బుతో రాజకీయ వ్యవస్థపై పట్టు సాధించి పాలక వర్గాలుగా మారాయి. తమకు మాత్రమే అధికారం చేపట్టే హక్కు ఉన్నట్లు, పరిపాలించే సామర్థ్యం ఉన్నట్లు ప్రజలను భ్రమలకు లోను చేస్తున్నాయి. అధికారం అన్నది ఎవరి గుత్త సొత్తు కాదు. మెజారిటీ వర్గాలకు అధికారంలో తమాషా పద్ధతి ప్రకారం భాగస్వామ్యం లభిస్తే సమాజంలో చైతన్యం వెలువరిస్తుంది. కొన్ని కులాల్లో గూడు కట్టుకుపోయిన ఆధిపత్య భావన సమసిపోతుంది. అదేవిధంగా వృత్తిదారులకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునిక పనిమిట్లను అందించాలి. సాంప్రదాయ కుల వ్యవస్థలో ఉన్నవారికి ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి. సో ఈ ఒక్క ఇష్యూయే కాదు, వారు తమ అపారమైనటువంటి జీవితానుభవంలో మరి దగ్గర ఉండి ఆ రాజకీయ వ్యవస్థ అలా ఉంది అని చూసిన తర్వాత రాజ్యాంగం ఏం చెప్తున్నది, ప్రజలకు ఇప్పుడున్నటువంటి ఒక పరిపాలనలో ఏం వస్తున్నది, విద్యారంగం ఏ విధంగా ప్రైవేట్ పరమైపోయింది, వైద్య రంగం ఏ విధంగా కార్పొరేట్ చేతుల్లో చిక్కుకున్నది, ఈ విషయాలను కూడా చాలా స్పష్టంగా వివరించారు ఇందులో. మరి అవన్నీ పేరాలు చదవాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు ఉన్నటువంటి ఒక విషయంలో మనం గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, రాజ్యాంగం ఏం చెప్తున్నది, పరిపాలన ఏ విధంగా ఉన్నది, అమలు ఏం జరుగుతున్నది. ఆర్టికల్ 37, ఆర్టికల్ 38 సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడవద్దు, సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడవద్దు, ఉత్పత్తి సాధనాలు
యొక్క ఫలితాలు సమాజంలో ఉండేటువంటి అందరికీ అందాలా? అది భూములు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు. ఆ డెవలప్మెంట్ సమాజంలో అభివృద్ధి అనేది వచ్చినప్పుడు ఈ అభివృద్ధి యొక్క ఫలితాలు ఒక కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగలి పట్టి దున్నేవాళ్ళం, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతున్నాం. ఇట్లా టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేటటువంటిది సమాజంలో అందరికి ఉపయోగపడాలి, కానీ ఎక్కువ మంది నిరుద్యోగులుగా మార్చేదిగా ఉండకూడదు. ఇట్లా చాలా విషయాలు మనకు రాజ్యాంగంలో ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, మేడం గారు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు, ప్రజలే సర్వాధికారులు అనేది కూడా వచ్చింది. కానీ ఇవాళ మనకు సార్ కూడా చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు, ప్రొఫెసర్ తిరుమల గారు కూడా చెప్పారు. కానీ ఎవరిని ఎన్నుకుంటున్నాం మనం? ఎలా ఎన్నుకుంటున్నాం మనం? మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది? రాజ్యాంగం ఏమని చెప్తుంది? ఎవరైనా మీరు అసెంబ్లీకి పార్లమెంటుకు పోటీ చేయవచ్చు అని చెప్తారు. డబ్బులు లేని వ్యక్తి వల్ల సర్పంచ్ కూడా కాలేడు అనేది వాస్తవమైన విషయం. పైసలు లేకపోతే సర్పంచ్ కావడం కూడా కష్టం అనే స్థితికి దిగజారిపోయినా మనం ఇవాళ. ఎమ్మెల్యే కావాలంటే ఒక 5 కోట్లు మినిమం ఖర్చు పెట్టాలి. ఒక 50 కోట్లు అని చెప్తున్నారు. ఇవాళ ఎంపీ కావాలంటే మరి కనీసం ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాలా? అంటే విషయం ఏంటంటే ఒక్కసారి పేపర్లు కూడా వచ్చింది, దయచేసి చూడండి మీరందరూ కూడా. ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్లో ఎంతమంది కోటాను కోట్లు కలిగి ఉన్నటువంటి కోటీశ్వరులు ఉన్నారు ఆ లిస్టు తీయండి. కోటీశ్వరులే. ఒకవైపు మీకు దాదాపు 80% 90% మంది కోటీశ్వరులే దొరుకుతారు, కోటీశ్వరులే. మరొక వైపు హత్యా కేసులో ఉన్నవాళ్ళు, డకైటీ కేసులో ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ రేప్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, అనేక కేసుల్లో ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధులు దాదాపు 3వ వంతు 3వ వంతు పైన ఉంటారు. ఎమ్మెల్యేలలో మళ్ళీ ఎంపీలలో కూడా. అందుకని ఏంటంటే ఇవాళ ప్రధానంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని ఎన్నుకోవద్దు అనే విషయం లోపల ఒక తీవ్రమైన పరిస్థితికి వచ్చినప్పుడు మట్టుకు మన జస్టిస్ రాధా గారు చెప్పిన ప్రజలు కరెక్ట్గా స్పందిస్తున్నారు, కానీ మామూలు పరిస్థితుల్లో తమ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ 77 ఎలక్షన్స్లో ఆన్సర్ చెప్పారు. ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెట్టారు. అదే కాంగ్రెస్ పాలకుల యొక్క చేతగానితనాన్ని చూసేసి ప్రజలు 83లో ఎన్టీ రామారావుని ఎన్నుకున్నారు. అక్కడ డిఎంకే కావచ్చు, మమతా బెనర్జీ, అక్కడ కమ్యూనిస్టులు ఫెయిల్ అయిపోయినారు కాబట్టి మమతా బెనర్జీ అని అక్కడ వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఒక ప్రత్యామ్నాయం చూపించినప్పుడు, బలమైన ప్రత్యామ్నాయం చూపించినప్పుడు, ఒక సరైన ప్రత్యామ్నాయం చూపించినప్పుడు, ఒకళ్ళందరూ చాలా ముందుకు వచ్చినప్పుడు మట్టుకు అటువంటి ప్రత్యామ్నాయం చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే, వాస్తవంగా చెప్పాలంటే, అంటే కొందరు మంచి వ్యక్తులు పోటీ చేసిన పరిస్థితుల లోపల కూడా ప్రజలు వాళ్ళని ఎన్నుకోలేకపోతున్నారు అనే వాదన రావచ్చు. వాళ్ళు బలహీనంగా కనబడుతున్నారు కాబట్టి ప్రజల దృష్టి వాళ్ళ వైపు పోతలేదు. కానీ బలంగా కనబడ్డప్పుడు ఏమవుతుంది? వేరే భిన్నంగా ఉంటుంది. లేనప్పుడు ఏమైపోతుంది? ఇటు కోటీశ్వరుడే, ఇటు కోటీశ్వరుడే, ఇటు అవినీతి పరుడే, అటు అవినీతి పరుడే, ఇటు 5 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇక్కడ 7 కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి జనమే ఎవరు డబ్బులు ఇస్తే నాకేం చేసి వీడు పోయి అక్కడ చేసేదే ఉంది, అదే కదా చేసేది, నన్ను దోచుకుంటాడే కదా అనే అభిప్రాయంతో వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనేటువంటిది ప్రారంభమైంది. ఫీల్డ్లో మరొకరు లేరు. ఇక్కడ విషయం గమనించాల్సి, ఫీల్డ్లో బలమైన శక్తి ఉన్న వాళ్ళు, ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉన్న వాళ్ళు, ఒక మంచి ప్రత్యామ్నాయం చూపించే వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని దీక్షపూరినటువంటి వాళ్ళు, రాజ్యాంగం ప్రకారంగా ప్రజలను పరిపాలిస్తాము అని చెప్పేసి బలంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఫీల్డ్లో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఈ మన దేవేందర్ గౌడ్ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని కిందికి మనం తీసుకుపోవడం వల్ల ప్రజల్లో ఆ చైతన్యాన్ని కలిగించడానికి, ఒక మంచి సమాజం ముందుకు రావడానికి
ఒక నూతన సమాజ నిర్మాణానికి, ఒక ఆశాభావంతో సమాజాన్ని చూడడానికి ఇవాళ పూర్తి నిరాశతో కూడుకున్నటువంటి వ్యవస్థ లోపల ఒక చిన్న వెలుగు రేఖగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. దాన్ని మనందరం కూడా ముందుకు తీసుకొని పోయి ఒక చక్కటి పరిస్థితిని కల్పించాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేయనంత వరకు, ప్రజల్ని అంటే ప్రశ్నించేటటువంటి వాళ్ళుగా మనం తయారు చేయనంత వరకు చాలా కష్టం. టోటల్ సోషల్ మీడియా దాదాపు 80% మంది, 90% ఎలక్ట్రానిక్ మీడియాలు, పత్రికలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఏ భావాలు వాళ్ళు ఇవాళ వ్యాపింపజేస్తున్నారు. పూర్తి డిగ్రీ చదివి, ఎంఏ డిగ్రీ చదివి, ఎంఎస్సి డిగ్రీ చదివిన వాటికి కూడా అందులో రాజ్యాంగ ప్రకారం ప్రజలకు ప్రభుత్వాలు ఏం చేయాలో తెలియదు. నిరుద్యోగం ఎందుకు ఉంది అంటే కారణం తెలియదు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కారణం తెలియదు. కల్తీ ఎందుకు ఉంది, కారణం తెలియదు. ఇంకా గాంజాయి డ్రగ్స్ ఎందుకున్నాయి మన భారతదేశంలో, ఎవరు చేస్తున్నారు, కారణం తెలియదు. కాబట్టి ఏతుందో చాలా పెద్ద బాధ్యత ఉంది. చక్కటి పుస్తకం మనకు అందించినందుకు రచయితను నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మేమైతే సార్ కానీ నేను కానీ మేమందరం కూడా ఒక ఏజ్కి వచ్చేసినాం, ఇప్పుడు 70 దాటినాయి మా అందరికి కూడా. సో బాధ్యత మీ అందరి మీద, యువతరం మీద బాధ్యత ఉంటుంది. కానీ మరొకసారి ఫైనల్గా చెప్తున్నా, వ్యక్తిగతంగా మట్టుకు వ్యక్తి పరిశుద్ధుడిగా కావడానికి, వ్యక్తి ఒక మంచి తనలో తాను ఆనందంగా ఉండడానికి, లేదా తన కల్మషకాలని, మనసులో ఉన్న కల్మషకాలను తొలగించుకోవడానికి నాకు తెలిసినంత వరకు బుద్ధుని బోధనలు తప్పించి వేరే మార్గం మట్టుకు ఏమి లేదు. సో ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చాను.